నమస్తే. తెలంగాణలో 3 విగ్రహాలు పెట్టారు. తెలంగాణ వాళ్ళ విగ్రహాలు కాదు. ఆంధ్ర నాయకుల విగ్రహాలు. అందులో ఒకటి రోషయ్య విగ్రహం ఫస్ట్ స్టార్ట్ అయింది. దాని తర్వాత బాలసుబ్రహ్మణ్యం విగ్రహం. లేటెస్ట్‌గా ఎన్టీఆర్ విగ్రహం. ఎన్టీఆర్‌ని అంబేద్కర్‌తో, ఇందిరాగాంధీతో పోలుస్తూ ఈ ముగ్గురు జాతిరత్నాలు, భారతరత్న ఇవ్వాలి. సో, చాలా పెద్ద ఎత్తున ఒక గ్రాండ్‌గా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ సెలబ్రేషన్స్ జరిగినాయి. ఒకవైపున టీడీపీ మహానాడు జరిగితే ఇక్కడ కూడా మహానాడు లాంటి కార్యక్రమం జరిగిందా అనేంత లెవెల్‌లో ఈ ప్రోగ్రామ్‌ని తీసుకున్నారు. ఇంకొక వైపున తెలంగాణ వాదులు, తెలంగాణ సోయి ఉన్న వాళ్ళంతా ఎందుకు ఈ ఆంధ్ర నాయకుల విగ్రహాలు ఇక్కడ పెడుతున్నారు? తెలంగాణ మహానుభావుల విగ్రహాలు ఏమైనదన్న క్వశ్చన్ సహజంగానే వినిపిస్తున్నారు. దీని మీద ప్రొఫెసర్ కంచ ఐలయ్య సార్ నా ముందున్నారు. డిస్కస్ చేద్దాం. సార్ కూడా ఈ గద్దర్ విగ్రహాల ఏర్పాటులో చాలా కీలకంగా ఆయన వ్యవహరించిండు. దాదాపు ఒక 3, 4 విగ్రహాలు, గద్దర్ విగ్రహాలు తెలంగాణలో పెట్టారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే రఘు. సార్ రీసెంట్‌గా 3 విగ్రహాలు సార్. రోషయ్య విగ్రహం, తర్వాత బాలసుబ్రహ్మణ్యం విగ్రహం, మొన్న ఎన్టీఆర్ విగ్రహం. స్వయంగా యా. ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో ఈ విగ్రహాల ఏర్పాటుని తానే స్వయంగా పర్యవేక్షిస్తూ పెట్టినట్టుగా కనబడుతున్నది. మరి గద్దర్ విగ్రహం లేదు, ఇంకే తెలంగాణ మహానుభావుడి విగ్రహాన్ని 2.5 సంవత్సరాలుగా అయితే పెట్టినట్టు లేదు. గత 10 ఏళ్లుగా లేదు, ఈ 2.5 సంవత్సరాలకు కూడా లేదు. అంటే ఈ విగ్రహాల సంప్రదాయము అసలు ప్రభుత్వం యొక్క ఆలోచన, ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ఏమై ఉంటుందని మీ 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 అంచనా? రఘు, నేను ప్రధానంగా రాహుల్ గాంధీ సపోర్టును చేస్తున్న వ్యక్తిని. దేశం మొత్తం మీద బీజేపీకి వ్యతిరేక పోరాటంలో రాహుల్ గాంధీ కాస్ట్ సర్వేలు చేయించడానికి సిద్ధపడి, ఉమ్, తర్వాత రాజ్యాంగాన్ని రక్షించడానికి సిద్ధపడి, ఉమ్, తర్వాత ఇక్కడ సెక్యులర్ డెమోక్రసీని కాపాడే ఒక మహత్తర పోరాటంలో దేశంలో ఇవాళ ఆయన ఒక్కడే నాయకుడు బలంగా నిలబడి కాంప్రమైజ్ కాకుండా పోరాడుతున్నాడు అంటే నేను ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను. ఉమ్, ఆ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వీళ్ళు ప్రజా కోర్టు పెట్టిన దగ్గర నన్ను జడ్జిగా ఉండమన్నారు. అప్పటి నుంచి ఉమ్, ఎన్నికల టైంలో కూడా నా పద్ధతిలో నేను కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాను. ఉమ్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్ట్ సర్వే చేసినాక రాహుల్ గాంధీ ప్రపోజల్తో ఉమ్, తెలంగాణ ప్రభుత్వము ఏర్పాటు చేసిన ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ, ఉమ్, ఎక్స్పర్ట్ గ్రూప్ వైస్ చైర్మన్గా కూడా చేశాను. ఆ లెక్కలు వచ్చినాయి. ఉమ్, ఇప్పుడు ఈ 242 కులాలలో ఏ కులం స్టేటస్ తెలంగాణలో ఏంది, ఉమ్, 42 పారామీటర్ల ద్వారా లెక్కలు తీసాము. ఇప్పుడు లెక్కలు ప్రజల ముందు ఉన్నాయి. అవును. నేను గత 2 సంవత్సరాల పైగా ఈ ప్రభుత్వాన్ని ఉమ్, అసెస్ చేస్తున్న దాంట్లో ఇప్పటికొక 3 ఇష్యూస్ ఈ ప్రభుత్వము చేపట్టిన కార్యక్రమాలు, దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్లో ఉన్న శక్తులు కూడా క్రమంగా, కాంగ్రెస్ ఓటర్లు కూడా ఒక అనుమానపద స్థితిలో ఉండి వ్యతిరేక స్థితిలోకి మారుతున్న స్థితి నాకు కొంతకాలంగా కనపడింది. ఒకటి, ఉమ్, ఓబీసీలకు ఈ ప్రభుత్వంలో రావాల్సిన వాటా అధికారంలో లేకపోవడం, గ్రామ ఉమ్, స్థాయిలో ఓబీసీలు, మండల స్థాయిలో విపరీతమైన నిరాశతో ఉన్నారు. ఉమ్, ఎందుకు ముఖ్యమంత్రి ఓబీసీల వాటా ఇవ్వట్లేదు అనేది. అది జనాభా లెక్కలు వచ్చిన తర్వాత ఇంకా పెద్దగా చర్చ జరుగుతుంది. ఉమ్, రెండవది, ఈ హైడ్రా ఇష్యూను కొంత మిస్హ్యాండిల్ చేసినందువల్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నదని నేను ఫీల్ అయ్యాను. అవును. మూడవది, మూసీ ఎజెండా చాలా పెద్ద చేయడము, అదేదో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అంతా మార్చే ఒక ప్రాజెక్టుగా చూపెడుతున్నట్టుంది. అది నష్టం తెస్తుంది అనే ఫీలింగ్తో ఉన్నా. అయితే దీని మీద నేను ఎవరితో మాట్లాడదలుచుకోలేదు. ఉమ్, కానీ వీటన్నిటికంటే
మొన్న ముఖ్యమంత్రి వచ్చి ఎన్టీఆర్ విగ్రహాన్ని తానే ఆవిష్కరించి ఆయన ఇచ్చిన ఉపన్యాసం తర్వాత కాంగ్రెస్కు బాగా నష్టం వచ్చిందని నేను ఫీల్ అవుతాను. ఓకే. ఎందుకంటే మరి వాళ్లకు అంచనా ఉండి చేశారా, ఈ పని లేక చేశారా? ఉమ్, తెలంగాణ సెంటిమెంటు ఇంకా తగ్గలేదు. ఉమ్, ఆ సెంటిమెంట్లో గణనీయమైన సెక్షను ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఉన్నారు. అంటే ఒకనాడు తెలంగాణ వస్తే అధికారం వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీలకు వస్తుంది అని వీళ్ళు భావించి ఉద్యమాల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళల్లో వీళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇవాళ చూస్తున్న వాళ్ళు కూడా పాటలు పాడేవాళ్ళు కానీ, లేదా ఈ ప్రభుత్వం 1 కోటి రూపాయలు ఇచ్చి 3 ఎకరాల భూమి 300 గజాల భూమి ఇచ్చిన కళాకారులు మేధావులుగా చూస్తే వాళ్ళే ఉన్నారు ఎక్కువ. ఉమ్, ఆ స్థితిలో గద్దర్కు ఇప్పటి వరకు ఒక విగ్రహం ప్రభుత్వం కూడా పెట్టకుండా నేనే ప్రకటించాను. ఏది ప్రజాకోర్టులో అవును. తెలంగాణ తెచ్చింది గద్దరు, ఇచ్చింది సోనియా గాంధీ. మీరు ఈ ఎజెండాను డోర్కు తీసుకెళ్ళాలి అంటే, సరే రేవంత్ రెడ్డి, బట్టి, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన చనిపోయిన దశ నుంచి బట్టితో ఆయన పాదయాత్రలో ఉన్నప్పటి నుంచి, ఖమ్మంలో ఆయన రాహుల్ గాంధీని కలిసినప్పటి నుంచి, ఆయనను ముద్దు పెట్టుకున్నప్పటి దగ్గర నుంచి ఆ అనుబంధం పెరిగింది. ఆయన డెడ్ బాడీని మనము ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పెట్టించింది. అన్నాడు రేవంత్ రెడ్డి ముందుండి దాన్ని ఓన్ చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయనకు ఒక విగ్రహం కూడా వీళ్ళు ప్రభుత్వం తరఫున వీళ్ళ అంగీకారంతోనో పెట్టి, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి దాన్ని ఇనాగ్రేట్ చేసిన పరిస్థితి లేదు. పోనీ వేరే వాళ్ళు కొల్లూరు సత్తయ్య లేదా గద్దర్ కమిటీ అని తెల్లాపూర్లో ఒకటి పెట్టేది. అక్కడికి పోయి దానికి ఒక జెండా, ఒక దండ వేసిన స్థితి కూడా లేదు. కానీ అకస్మాత్తుగా సరే మిగతా విగ్రహాలు పెడుతున్నారంటే, ఆయన ఒకసారి అసెంబ్లీలో ప్రకటించాడు, వీళ్ళు వైశ్యులు అడిగారని మేము రోషయ్యకు ఒక స్థానం ఇస్తాము, తర్వాత పొట్టి శ్రీరాములకు అక్కడ చెర్లపల్లి రైల్వే స్టేషన్ పేరు పెడతామని ఏదో ప్రకటించారు. కానీ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఆయన దాన్ని ఇనాగ్రేట్ చేసి దాన్ని ఆయన ఇచ్చిన ఉపన్యాసం వల్ల కాంగ్రెస్కు చాలా పెద్ద నష్టం జరిగిందనేది నా అభిప్రాయం. ఇది తెలంగాణ అభిమానవాదానికే కాకుండా, ఇప్పుడు మేము మొన్న లెక్కలు తీసాం. ఇంకా అన్ఫార్చునేట్లీ బీసీ మేధావులు, ఎస్సీ మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు వాటిని ఎవ్వరు ఆ లెక్కలను అధ్యయనం చేస్తలేరు. ఉద్యమకారులు అంటే రోజు ఒక మీటింగ్ పెట్టి ఎవరినో ఒకరిని విమర్శించడం అనుకుంటున్నారు. ఆ లెక్కలలో తేలింది ఏమిటి? 242 పారామీటర్ల ప్రకారం ఆర్థిక, సామాజిక, ఇండస్ట్రియల్, ల్యాండ్ పవర్, అర్బన్ పవర్, దీంట్లో చూస్తే రిచెస్ట్ కాస్ట్ కాపులు, దాని తర్వాత రాజులు, దాని తర్వాత కమ్మలు, దాని తర్వాత వైశ్యులు, దాని తర్వాత బ్రాహ్మణులు, ఆ తర్వాత రెడ్లు ఉన్నారు. రెడ్లు 17.5 లక్షలు ఇక్కడ ఉన్నప్పటికీ వాళ్ళు రిచెస్ట్ కాదు. అయితే మరి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకో లేదా ముఖ్యమంత్రికి ముఖ్యంగా ఈ లెక్కలు చూసిన తర్వాత ఆర్థిక వ్యవస్థలో వీళ్ళు బలంగా ఉన్నారు, రేపు ఎన్నికల్లోనో ఇంకో రూపంలోనో వీళ్ళు సహాయపడతారు అని ఇట్లాంటి చేసి ఉంటే, సెంటిమెంటల్గా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకమయ్యే ప్రక్రియ. అంటే సార్, బేసిక్గా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్, వీళ్ళ ఓట్ల టార్గెట్గా ఏమైనా ఈ విగ్రహావిష్కరణలు ఇవన్నీ జరుగుతున్నాయి? అంటే హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్ అంతా నా దగ్గరే ఉండాలి, నా వైపే ఉండాలి అనే లైన్ ఏమన్నా? ఆయన వైపు ఆ లైన్ ఉంటుంది అనుకో. మెజారిటీ ఎవరు? తెలంగాణ మెజారిటీ ప్రజలు తెలంగాణలో ఆంధ్ర సెటిలర్స్ కాదు కదా. నిజమే 2014 తర్వాత నేను వైస్ చైర్మన్గా ఉన్న లెక్కల ప్రకారం అప్పర్ కాస్ట్ మైగ్రేషన్ ఆంధ్ర నుంచి ఎక్కువ జరిగింది, నార్త్ ఇండియా నుంచి ఎక్కువ జరిగింది.
కానీ తెలంగాణ సింబల్స్ను నువ్వు ప్రమోట్ చేసుకుంటూ పోయి వాటిని పెంచుకుంటూ వీళ్ళని హత్య చేయకు. అవును. వీళ్ళని వ్యతిరేకంగా నువ్వు మాట్లాడమని, వీళ్ళని ఇక్కడ ఉండొద్దని. ఎవరు అనట్లేదు. ఉదాహరణకి కాపులు ఇంత రిచెస్ట్ ఎట్లా అంటే, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ మా కమిటీని అడిగారు, ఉమ్, కాపులు ఇంత రిచెస్ట్ ఎట్లా అయ్యారు అని. అంటే అప్పుడు నేను కొద్దిగా అనాలిసిస్ చేసి నేరుగా ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి రిచెస్ట్ కాపులు ఇక్కడికి మైగ్రేట్ అయ్యారు, ఇండస్ట్రీ పెట్టుకున్నారు. ఉమ్, రాజులు మైగ్రేట్ అయ్యారు, ఇండస్ట్రీ పెట్టుకున్నారు. స్మాల్ కమ్యూనిటీ. ఉమ్, కమ్మలు రిచ్ తర్వాత మైగ్రేట్ అయ్యారు. అంతకుముందు విభజన 2014 తర్వాత ఉమ్, మాలల సంఖ్య ఇక్కడ గణనీయంగా తగ్గింది 2014. ఎందుకు? 2015 ఉమ్, లో అడ్మినిస్ట్రేషన్ అటు మారగానే మాలలు చాలా రంగాలలో ఇక్కడ పనిచేస్తూ ఉండేవారు. ఉమ్, ఆఫీస్ డ్రైవర్స్ కానీ, లేకపోతే మిగతా వాటిలలో కానీ, రకరకాల దాంట్లో వాళ్ళంతా మైగ్రేట్ అయిపోయారు కదా. అవును. సో మాలలకు తెలంగాణలో ఆనాడు కేసీఆర్ చేసిన సర్వేలో ఇట్లుంది, 2011లో జనాభాలో ఇట్లుంది, ఇప్పుడు కొద్దిగా 50,000 తగ్గినట్టున్నారని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అడుగుతున్నారు. ఉమ్, కనుక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ, ఉద్యమకారులు కానీ, లేదా మేధావులు కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు, వాటికి మేము ఇచ్చిన కంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ చూస్తే, అయితే ప్రభుత్వం దృష్టిలో, అందులో ముఖ్యమంత్రి, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ ఆయన అడ్వైజర్ దృష్టిలో వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, ఉమ్, వీళ్ళు రేపు మనకి ఎన్నికల్లో పనికొస్తారు ఉమ్, అనుకొని ఉండొచ్చు. బట్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎ మిస్కాలిక్యులేషన్. ఉమ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని లేదా ఎన్టీ రామారావుని ఇక్కడ ప్రమోట్ చేస్తూ విగ్రహాలు పెట్టుకుంటూ పోయినావనుకో, ఉమ్, గద్దర్నో లేకపోతే చాకలైలమ్మనో లేకపోతే దొడ్డి కొమరయ్యనో లేకపోతే కొమరం భీమ్నో నువ్వు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేక వీళ్ళని పెంచినవనుకో, రేవంత్ రెడ్డి జీవితంలో మొదటిసారి ఇప్పుడు తప్ప ఇంకెప్పుడు ముఖ్యమంత్రి కాలేదు. ఉమ్, ఉమ్, వాళ్ళకి అంచనా తెలియట్లేదు. నేను ఒక మిత్రుడిగా రాహుల్ గాంధీ సపోర్టర్గా చెప్తున్నాను. ఉమ్, It is not possible. If you do this in future, you cannot win the heart of Telangana masses, even OBCs and ఒక్క కమ్యూనిటీ ఓటేస్తే నువ్వు గెలవలేవు. అవును. సో 2.5 yearsలో ఈ నెగటివిటీని పెంచుకోవాల్సిన అవసరమా మీకు ఎందుకు వచ్చింది? ఉమ్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఏ మిస్లీడింగ్ మిస్కాలిక్యులేషన్. ఈ మిస్కాలిక్యులేషన్ను వీళ్ళు ఎంత తొందరగా సవరించుకుంటే అంత రాహుల్ గాంధీకి, నేషనల్ కాంగ్రెస్కు, ఈ కాంగ్రెస్కు మేలు చేస్తారు. కొన్నిట్లలో రివ్యూలు చేయకుండా ఉమ్, మేము పెట్టినామని అట్లాగే ముందుకు పోతున్నారు. కులాల లెక్కలు వచ్చిన తర్వాత కూడా మొత్తం ప్రభుత్వంలో బీసీల వాటా ఎంత ఉన్నది, ఎస్సీల వాటా ఎంత ఉన్నది, ఎస్టీల వాటా ఎంత ఉన్నది చూసి నామినేటెడ్ పదవులలో మీరు ఇవ్వకుండా ఉమ్, ఆల్రెడీ చర్చ మొదలైంది. అవును. నన్ను అడుగుతున్నారు, ఉమ్, ఇంత జనాభా ఉంది కదా, ఇగో ఈ జిల్లాలో మున్నూరు కాపులు ఇంతమంది ఉన్నారు, యాదవులు ఇంతమంది ఉన్నారు, గౌడ్స్ ఇంతమంది ఉన్నారు, సాకలోళ్ళు ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎక్కడేమి ఇవ్వలేదు, ఉమ్. అన్ని చోట్ల ఇగో ఒక్క కులం పెత్తనం చేస్తుంది. ఇది స్ప్రెడ్ అయ్యి ఇంటింట చర్చ అయినాక ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? అంటే ఇప్పుడు రెండు మూడు అంశాలు డిస్కస్ చేస్తున్నారు సార్ తెలంగాణలో. ఇప్పుడు మొన్న నరేంద్ర మోదీ వచ్చి మీరు నాతో కలవండి అనేది, ఆయన ఇంకొక ఏదో కాన్క్లేవ్లో ఎందుకు మోడీ అట్లా మిమ్మల్ని అన్నాడంటే నాకు డిమాండ్ ఉంది దేశంలో కాబట్టి నన్ను అన్నాడని. అంటే ఈయన మోడీతో కలిసిండు, రేపు పొద్దున ఏదన్నా చేయొచ్చు అనే ఒక లైన్ కూడా చాలా బలంగా చర్చలో ఉన్నది. మరి ఈ అంటే ఈక్వేషన్ ఏందో. రేవంత్ రెడ్డిది ఒక డిస్కషను నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఆయన ఉండగా నీతి ఆయోగ్ మీటింగ్ అయిన తర్వాత మాట్లాడుకున్నది నేను విన్నాను. ఉమ్, అక్కడ ఆయన ఏమన్నాడంటే, నేను ఏబీవీపీ స్కూల్లో ఉమ్, చదువుకున్నాను, తర్వాత టీడీపీ కాలేజ్లో ఎదిగాను, రాహుల్ గాంధీ యూనివర్సిటీలో ఇప్పుడు పనిచేస్తున్నాను.
ఇది బాగానే ఉంది వినడానికి. కానీ నేను దీంట్లో ఎక్కడైనా ఉండి తెలంగాణలో మళ్ళీ ముఖ్యమంత్రిగా 32 ఏళ్ళు 34 ఏళ్ళు ఉండగలను అనుకునేది ఉమ్, అది తప్పుడు, టోటల్ మిస్కాలిక్. ఉమ్, ఒకవేళ ఇంకో పార్టీలకు పోతే నువ్వు ఎంపీఓ ఎమ్మెల్యేవో లేదా ఆ పార్టీ రేపు అధికారంలో వస్తే ఇస్తే వేరే విషయం. కానీ ఈ మొత్తం ప్రక్రియ రీజనల్ పార్టీని బలపరుస్తుంది. ఉమ్, తెలంగాణలో ఒక రీజనల్ పార్టీ ఉన్నదనే విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. ఉమ్, ఈ రీజనల్ పార్టీ రీజనల్ సెంటిమెంట్ను గెయిన్ చేసుకుంటుంది. ఈ రీజనల్ 1 minute బిఫోర్ రీజనల్ సెంటిమెంట్ రీజనల్ సెంటిమెంట్ దీన్ని నాశనం చేస్తుంది అనే విషయం వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఉమ్, రీజనల్ సెంటిమెంటు ఇంకా 20-30 ఏళ్ళు ఉంటుంది. ఉమ్, I think they have to understand this. They will do a greater harm to the most uncompromised leader like Rahul Gandhi. I am telling you, ఉమ్, నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఇక్కడ సస్టైన్ చేయగలడు అనే అభిప్రాయపడ్డ దాంట్లో నేను గెలిచిన తర్వాత నేను ఆ విషయం వాళ్ళ లీడర్ల గురించి చెప్పాను. కానీ వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల్లోనే ఇట్లా వ్యవహరించుకుంటూ పోతే ఉమ్, ఒక విషయం, నేను ఎక్కడున్నా నేను పవర్లో ఉంటాను అనుకుంటే బీజేపీ కావచ్చు, అది ఆర్ఎస్ఎస్ కావచ్చు, అది చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదా రాహుల్ గాంధీ కాంగ్రెస్ కావచ్చు, ఎక్కడున్నా నేను పవర్లో ఉంటాను అనుకుంటే దెన్ ఐడియాలజికల్ క్వశ్చన్ ఏమైంది? ఉమ్. ఒక సిద్ధాంత ప్రాతిపదిక ఉండాలి కదా. అవును, అది ఏదో ఒక లైన్, ఆ లైన్ చెప్పలేకపోతున్నాడు. నేను కాంగ్రెస్ లోనే ఉంటా, కాంగ్రెసే ఉంటది అనే లైన్ చెప్పలేకపోతున్నాడు. నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అనే లైనే చెప్తున్నాడు. నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నా, సిద్ధరామయ్య 8 ఏళ్ళు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఉమ్, 18 బడ్జెట్లు ప్రవేశపెట్టాడు. ఉమ్, ఆయన రాజకీయాల్లోకి 83లో ఎంటర్ అయినాడు, సోషలిస్ట్గా ఎంటర్ అయ్యాడు. ఉమ్, ఏ నేషనల్ పార్టీ తరఫున కాదు. తర్వాత జేడీయూలో ఉండి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఉమ్, ఆ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. రేవంత్ రెడ్డి రాగానే కాంగ్రెస్ ఈయన హిందీలో తర్వాత ఇంగ్లీష్లో కొంత వాగ్దాటితో మాట్లాడతారు కనుక దేశమంతా తిప్పుతున్నది. ఉమ్, సిద్ధరామయ్య అట్లా తిరగాలి. కానీ సిద్ధరామయ్య బీజేపీని సిద్ధాంతపరంగా నీళ్లు దాగిచ్చిన నాయకుడు కర్ణాటకలో. కర్ణాటక దేశం మొత్తం మీద. ఓకే. ఎందుకు? ఆయన మొన్న శివరాత్రి రోజు ఒక ప్రకటన చేశారు. శివరాత్రి నాడు వెజిటేరియన్ మాత్రమే తినాలని అక్కడ బీజేపీ వాళ్ళు ప్రకటిస్తే ఆయన ముఖ్యమంత్రిగా బయటకు వచ్చి, నేను ఈరోజు మాంసం కూరతో భోజనం చేసిన, ఇది నా శివునికి ఏమి సమస్య కాదు, నీకేంది సమస్య అన్నాడు. ఉమ్, వేరే వారి మధ్య ఈ ఐడియాలజికల్ ఫైట్ రేవంత్ రెడ్డి చేస్తలేడు బీజేపీతో. ఉమ్, అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి నేను వాళ్ళతో మంచిగా ఉండాలి కదా అనేది. ఆ, కానీ వాళ్ళతో మంచిగా ఉండాలి అని నువ్వు ఎన్టీ రామారావు విగ్రహం పెడితే నువ్వు తెలంగాణ ప్రజలతో మంచిగా ఉండాలి, ఉమ్, రైట్? అచ్చా, బీజేపీ తాను అధికారంలోకి వస్తే ఇక్కడ ముఖ్యమంత్రి బీసీనే ఉంటాడని ప్రకటించింది. రేపు ఈయన బీజేపీలోకి పోయినా ఒక హేమంత్ శర్మ లాగా లేదా సువేంద్ర అధికారి లాగా బీజేపీలోకి పోగానే తెలంగాణలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తాను అనుకున్నాడు కళ. ఉమ్, వాళ్ళు బీసీని చేస్తామని ఆల్రెడీ ప్రమిట్ చేశారు. బీసీ మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవుతాడని చెప్పారు పోయిన ఎన్నికల్లో. అవును. బీసీల జనాభా ఎంతో మీరు చేసిన కాస్ట్ సర్వేలోనే తేలింది. ఓకే, రెడ్లు ఇక్కడి శూద్ర జనము, ఇక్కడి ప్రజలతో కలిసి ఉన్నారు, ప్రజలతో వైరుధ్యాలు ఉన్నాయి, బీసీ కులాలకు ఉన్నాయి, ఎస్సీ కులాలకు ఉన్నాయి, రెడ్లు చాలా కాలం నుంచి పరిపాలిస్తున్నారన్నది ఉన్నది.
రెడ్ల దగ్గర తెలంగాణలో ఉన్న మైగ్రెంట్ వాళ్ళ దగ్గర తప్ప రెడ్ల దగ్గర ఇప్పుడు వెల్త్ ఎక్కువ జమ అయి ఉన్నది అనేది మొన్నటి లెక్కలు చెప్పినాయి, నిజమే. మీరు రేపు ఎన్నికల్లో ఖర్చు పెట్టాలంటే రెడ్లు పెడతారు, నిజం. సో రేపు 100 కోట్లు నియోజకవర్గాలైనా ఒక నియోజకవర్గంలో అయినా రెడ్లు పెట్టగలుగుతారని మీరు అనుకోవచ్చు. కానీ ఐడియాలజికల్గా మీరు ఇప్పుడు దేశంలో అన్యూజువల్ ఎగ్జాంపుల్ జోసఫ్ విజయ్. తమిళనాడు. ఈయన ఒక జోసఫ్, ఉమ్, ఈయన ఒక విజయ్ యాక్టర్. కానీ తమిళనాడులో చర్చ రిపోర్టర్స్ నాకు చెప్పిన ఇదేం జరికేనా, డిఎంకే ఓటుకు 1000 రూపాయలు ఇచ్చింది, ఏఐడిఎంకే ఓటుకు 500 ఇచ్చారు, విజయ్ ₹1 ఇవ్వాలి, ఉమ్, అయినా ఓటేశారు. మీరు రేపు 100 కోట్లు నియోజకవర్గంలో పంచవచ్చు. ప్రజలు ఓహో ఈ 100 కోట్లతో మమ్మల్ని పర్మనెంట్గా కొనాలనుకున్నది ఒక కులం అనుకుంటే కథం. ఆ చైతన్యం రాదని ఊహించకండి. అవును. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనుకొని ఎవరు అనుకున్నారు? ఆయనకు ఆ చైతన్యం వస్తుందని, ఈ వాగ్దాడి ఉంటుందని, కేసీఆర్ను కూడా తట్టుకొని నిలబడి పోరాడతాడని. ఇట్లాంటి వాళ్ళు ఇంకో దగ్గర పుట్టొద్దని ఎందుకు అనుకుంటున్నారు? ఉమ్, ప్రజల్లో చైతన్యం రావద్దని. కనుక నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మిత్రుడిగా చెప్తున్నాను, ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి వాజ్ ఇనాగరేటింగ్ ఎన్టీఆర్ స్టాచ్యూ, not going to Gaddar statue and not putting a Gaddar statue. సో తక్షణం లాస్ట్ క్వశ్చన్, తక్షణం ఆయన ఏం చేస్తే ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతాడు? ఈ ఈ Hey, జరిగిన they will have to review and they will have to start a campaign. వాళ్ళు ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టాలి. తెలంగాణ తెచ్చింది గద్దర్, ఇచ్చింది సోనియా గాంధీ. కేవలము రాహుల్ గాంధీ కుటుంబాన్ని పొగుడుకుంటుంటేనే కుదరదు, ఆ దశ లేదు. తెలంగాణ సింబల్స్, ఈయన ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కొమురం భీం విగ్రహం పెట్టలే పెద్దది. సాకలైలమ్మ పేరు యూనివర్సిటీకి పెట్టాలని నేను రిక్వెస్ట్ చేసినాక పబ్లిక్ మీటింగ్లో పెట్టారు. దొడ్డికొమరయ్య పేరు వరంగల్ ఎయిర్పోర్ట్కు పెట్టండి అని మీరు రికమెండ్ చేయండి, అది సెంటర్ ఏం చేస్తుందో చూద్దాము అని కుర్మ కులస్తులంతా మా దత్తాత్రేయ దగ్గరికి పోయి అడిగారు. ఇంతవరకు వీళ్ళు రికమెండ్ చేయలేదు దాన్ని. తురవరం ప్రతాప్ రెడ్డి పేరు తెలుగు యూనివర్సిటీకి పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. ఈ వాజ్ ఫైటర్, గోల్కొండ పత్రిక నడిపాడు. కానీ సాకలైలమ్మ విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేయకుండా, గద్దర్ విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేయకుండా, కొమరం భీం విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేసి ఎన్టీఆర్ విగ్రహాన్ని నువ్వు మొట్టమొదటి ఇనాగ్రేట్ చేసావు పెట్టి, నువ్వే పెట్టించినావు అనుకుంటున్నారు. దిస్ ఈస్ అ గ్రేట్ హార్మ్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద గవర్నమెంట్. ఇంకా ఏమన్నారు సార్, విగ్రహాన్ని పెట్టడాన్ని ఎవరైనా ఆపితే మూసీలో తొక్కేనా సరే నేను విగ్రహం పెడతాను పెట్టిండు కదా, ఛాలెంజ్ చేసి. ఇప్పుడు నేను పోయి నువ్వు విగ్రహాన్ని ఆపమని చెప్పను. జనరల్లీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఇంకెవరన్నా పోయి ఏదో యాక్టివిస్టులు మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో అది చర్చ అవుతుంది, బీఆర్ఎస్కి అది ప్రాపర్టీ అవుతుంది. నువ్వు ఇవాళ అధికారంలో ఉండదని ఒకరిద్దరిని తొక్కుతావు, రేపు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ సెంటిమెంట్ను వాడుకొని ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ మామూలు. ఇప్పుడు ఏమైతుంది ప్రాబ్లము? ఎన్టీఆర్ని ఇంత పొగుడుతున్నాడు, చంద్రబాబు నాయుడుతో ఇట్లా మంచిగా ఉంటున్నారంటే నీటి సమస్య ఉంది, కృష్ణా గోదావరి వాటర్ సమస్య, పంపకాల సమస్య ఉంది, ఈయన వాళ్ళకు ఒప్పజెప్తాడనే చర్చ కింద మొదలవుతుంది. అవును, అది ఎంత నష్టమో ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి కదా. మీలాంటి వాళ్ళని కలిస్తే మరి మీలాంటి వాళ్ళు ఇవన్నీ చెప్తారు. మరి మీకు ఏం ఫోన్ చేస్తున్నాడో, మరి మీరు ఆయనకి ఏం ఫోన్ చేస్తారో తెలియదు. మరి రఘు, నేను ఓపెన్గా ఇక్కడ చెప్తున్నా, ఆయన 1-to-1 మాట్లాడడానికి నన్ను పిలిస్తే పోతాను. నా అభిప్రాయం, నేను రాహుల్ గాంధీ పిలిస్తేనే, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ శూద్ర బీజేపీని మీ పార్టీ నుంచి ఎల్లగొట్టినరు, మీరు ఇప్పుడు పవర్కు రాలేదని చెప్పారు. మీరు మళ్ళీ వాళ్ళని తెచ్చుకుంటే తప్ప రాలేరు. మీరు ఇంగ్లీష్ మీడియాన్ని
ప్రైవేట్ సెక్టార్లో మీ గ్రాండ్ ఫాదరే పెట్టాడు, రీజనల్ లాంగ్వేజ్ మా ప్రజలకు ఇచ్చారు, మాకు ఇంగ్లీష్ ఇస్తే తప్ప మేము మీకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదని కూడా చెప్పాను. నాకు వీళ్ళ దగ్గర నుంచి పదవో ₹1,00,00,000 300 గజాలు తీసుకోవాల్సిన స్థితిలో లేను నేను. యా స్థితిలో లేను. సార్. పిలిస్తే పోయి ఇదే చెప్తా. యా చూద్దాం మరి. మీకు మీకు ఇంటర్వ్యూ నేను చూస్తాడని అనుకుంటున్నా. మీరు కూడా వీలైతే ముఖ్యమంత్రి పర్సనల్ మొబైల్కి లేదా నేను ఇప్పటి వరకు నేను ఆఫీసులకు ఆయన బట్టి 2-3 సార్లు నాతో పిలిచిండు, మాట్లాడిండు, పోయినా. తర్వాత ఆ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీలో ఉండమని అడిగినారు. రాహుల్ గాంధీ మీద గౌరవంతో ఉన్నా, నేను ఓపెన్గా చెప్తున్నా. ఓకే. ఆయనకు నాకు ఒక మిత్రుత్వం ఉంది, అధికార మిత్రుత్వం కాదు, పైరవిగా. యా యా And he reads my books, he reads my articles, he respects me, I respect him, his Yeah. fight. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ All the best. సార్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.